అందరికీ నమస్కారం। ఈ రోజు డీజీపీ ఆఫీసులో ఘోరాతి ఘోరమైన అవమానం చేశారు। ఓ నలుగురు మాజీ మంత్రులు, ఒక నలుగురు ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాచారం ఇచ్చి మేము ఫలానా సమయానికి డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాం। మమ్మల్ని కనీస నార్మల్ వ్యక్తులుగా కూడా లోపల ట్రీట్ చేయలేదు। అత్యంత దారుణంగా ప్రవర్తించారు। గురిజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఒక మర్డర్ అయింది। తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్త అయిన మందా సాల్మన్ని చంపేశారు। చనిపోయిన వారికి న్యాయం చేయాలి, స్థానికంగా ఉన్న సిఐ ఎస్ఐ న్యాయం చేయటం లేదు। వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం। మేమేం కొట్లాటకు రాలేదు, ధర్నాలకు రాలేదు, ఏ ఆర్గ్యుమెంట్లకు రాలేదు। మేము వచ్చింది మా డీజీపీ గారి దగ్గరకు వచ్చాం। తెలుగుదేశం డీజీపీ గారి దగ్గరకో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కో, నారా చంద్రబాబు నాయుడు దగ్గరకో మేము రాలేదు। ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీ గారి దగ్గరకు వచ్చాం। శాంతి భద్రతల పరిరక్షణ అధికారి అత్యున్నత స్థాయిలో ఉన్న వారి దగ్గరకు వచ్చాం। మమ్మల్ని కనీసం కలవటానికి కూడా వారు ఇష్టపడలేదు।